హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి 1234. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు చేపల కర్రీ అండి. చాలా డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ చిన్న చిన్న చేపల్ని తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల్ని ఏమంటారో మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న ఒక బౌల్ ఎండు చేపల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ చేసుకోండి. అవునండి, ఎండు చేపలతోని ఏమేం వెరైటీస్ చేస్తారో మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వంకాయనే కాదండి, దోసకాయలో ఇంకా కొన్ని కూరగాయల్లో వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే అప్పుడప్పుడు ఎండు చేపలు కూడా తింటూ ఉండండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే నా వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మర్చిపోయానండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. తర్వాత కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాస్త మగ్గనించుకోవాలి. ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. ఎండు చేపలు వేసి ఇంకా ఏమేం వెరైటీస్ చేస్తారో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. తర్వాత ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. అవునండి, వంకాయలు ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు వాటర్లో కాస్త ఉప్పు వేసుకొని వంకాయలని వేసుకుంటే వంకాయలు బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వండి. ఈ చిన్న టిప్ ఈసారి నుంచి మీరు ఫాలో అయిపోండి. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోండి కర్రీ. తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోండి. టమాటా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, ఏం పర్లేదు, అలా అయినా కర్రీ చాలా బాగుంటుంది. అండ్ టొమాటోస్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఎండు చేపలు కాస్త రేట్ ఎక్కువగానే ఉన్నా అప్పుడప్పుడు తినడం హెల్త్కి చాలా మంచిదేనండి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి వారానికో లేదా 15 రోజులకు ఒకసారి ఎండు చేపలు పెట్టండి, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని కాస్త టమాటా ముక్కలు మగ్గనించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. కలుపుకున్నాక ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఒక 3 చెంచాల కారం వేసుకుంటున్నాను. కాస్త కారం ఎక్కువగా వేసుకుంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. కారం తినము అని అనుకున్న వాళ్ళైతే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. కారం వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న ఎండు చేపల్ని పైనుంచి వేసుకోవాలండి. ఎలాగో మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా, చివర్లో వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ మనం కర్రీని ఉడికించుకుందాం. వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని కర్రీ ఉడికించుకొని ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.